హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెమన్ డైరీ ప్రొడక్ట్స్. మనం అయితే మేడ్చల్ కొంపల్లిలో ఉన్నాము, సాగర్ డైరీ ఫామ్లో. వీళ్ళ దగ్గర అయితే మనకు ఒక 1 అవర్ అవుతుంది. హర్యానా ముర్రా గేదెలు అయితే లోడ్ రావడం జరిగింది. ప్యూర్ హర్యానా ముర్రా జాతికి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయి. ఒక 10 to 12 బఫెలోస్ ఉన్నాయి. డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం. ఏవేవి మిల్కింగ్ ఉన్నాయో, ప్రైస్ రేంజ్ ఏముందో, ఇంకా ఈనినవి ఏమైనా ప్రెగ్నెంట్ ఏమేమి ఉన్నాయి, ఈనినవి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ అన్నగారి నుంచి మనం అన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. अस्सलाम वालेकुम भाई. वालेकुम सलाम भैया. आपका नाम? मेरा नाम मोहम्मद कामरान कुरैशी है भैया. जी, थोड़ा ज़ोर से बात करो. कितने भैंस हैं आपके पास? ఇప్పుడు ప్రెజెంట్లీ మన దగ్గర 11 బర్రెలు దిగినాయి. ఒక 1 to 1.5 hours అయింది మన దగ్గర వచ్చి లోడ్ వచ్చి. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు 10 నుంచి 12 బఫెలోస్ అయితే వీళ్ళ దగ్గర ఇప్పుడైతే సేల్కి ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి సేల్ చేస్తున్నారా? మనం 10 సంవత్సరం నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో. అవును. ఎక్కడికి వెళ్ళి తెచ్చి అమ్ముతారన్నా మీరు? మనం హర్యానా నుంచి తెచ్చి అమ్ముతామన్నా. మనం హర్యానా నుంచి ప్యూర్ హర్యానా ఓన్లీ ముర్రా గేదెలే అమ్ముతారా? ఇంకా వేరే ఏమైనా? ఓన్లీ ముర్రాలో వర్క్ చేద్దామన్నా మనం. ఓన్లీ ముర్రాలో ప్యూర్ ముర్రాలో వర్క్ చేద్దామన్నా. ఓకే, సో ఇప్పుడు మిల్కింగ్ ఏమేమి ఉంటాయన్నా మీ దగ్గర? మనం 10 లీటర్ గ్యారంటీ ఇస్తామన్నా. మన బర్రెలు 14, 15 వరకు 16 వరకు కూడా ఇస్తుంది అన్న. ప్రెజెంట్లీ మనం ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాం అప్పటి నుంచి మనకి ఇప్పటివరకు మనకి ఏం కంప్లైంట్ రాలేదు మన బర్రెల గురించి. ఓకే, 10 లీటర్లు అయితే 10 లీటర్ మనం గ్యారంటీ ఇస్తామన్నా. ఇప్పటివరకు మీ దగ్గర పోయినాక కూడా 10 లీటర్ పాలు ఇవ్వకపోతే మన బర్రె మనం రిటర్న్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఎంత తిండి పెడితే అంత పాలు ఇస్తుంది అన్న. దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎట్లా ఫీడ్ వేస్తే అట్లా పాలు ఇస్తుంది అన్న బర్రెలు. సో ఇక్కడ చూసుకోవచ్చు. ప్రైస్ రేంజ్ ఏముంటుంది అన్న మీ దగ్గర? మన దగ్గర స్టార్టింగ్ 120 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అన్న 160 వరకు ఉంటాయన్న మన దగ్గర. 160 వరకు ఉంటాయి. సో దీని గురించి చెప్పండి అన్న. ఇది అన్న ప్రెగ్నెంట్ బఫెలో అన్న. ఇది ప్రెగ్నెంట్ బఫెలో ఇంకా 10 to 15 days పడుతుంది అన్న. 10 to 15 days. అవునన్నా. ఓకే, సో చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ బఫెలో ఒక 10 to 15 days ఇంత. ఇది మనకు మెయిన్లీ మనకు సెకండ్ టైమర్ అన్న. సెకండ్ టైమర్ ఈ హార్డ్లీ వస్తాయి కదా అన్న ఇవి మనకు ప్రెగ్నెంట్ బఫెలోస్? వస్తుంది అన్న మనకి. అట్లా కాదు, ఈ లోడ్లో ఒకటే వచ్చింది అన్న. ఈ లోడ్లో ఒకటే వచ్చింది అన్న. ఓకే, ఇప్పుడైతే మనకు ఏం రేట్ నడుస్తుంది అన్న? ఇప్పుడు ఈ బఫెలో రేట్ 1,40,000 ఆస్కింగ్ ప్రైస్ అన్న. ఇంతవరకు నెగోషియబుల్ అవుతుంది అన్న? స్లైడ్లీ నెగోషియబుల్ అన్న. 130కి ఫైనల్ ఫిక్స్ రేట్ అన్న. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్ రేట్ కూడా చెప్పేశారు ఇక్కడ అన్నగారు. సో మనకు 10 to 15 daysలో ఇంతదా ఇది? 10 to 15 days పడుతుంది అన్న. ఓకే, సో 10 to 15 daysలో మనకి ఇంత. ఇది ఆల్మోస్ట్గా ఒక 20 days పెట్టుకుందాం మనం. చూసుకోవచ్చు మీరు దీన్ని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, రొమ్ములు కూడా చూసుకోవచ్చు. ప్యూర్ ముర్రాకి ఎట్లా గుర్తుపట్టాలన్నా? చాలా మంది ప్యూర్ ముర్రాకి ఫేస్ వాల్యూ ఉంటుంది అన్న. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి ఎంత చిన్న ఫేస్ ఉంది చూడండి. అవును, దీంతో మనం గుర్తుపట్టాలా? అవును. ఇంకా మన తోలు కూడా చూసుకోవచ్చు ఎంత మెత్తగా ఉంటుంది అని. ఓకే, స్కిన్ క్వాలిటీ కూడా మనకు చూసి తీసుకోవచ్చు. ఇంకొకటి రింగ్ క్వాలిటీ కూడా ఉంటుంది. మీకు రింగ్ క్వాలిటీతోనే మెయిన్లీ రింగ్ క్వాలిటీతోనే మనకు అర్థమవుతుంది మనకు ప్యూర్ ముర్రా ఉందా, గ్రేడెడ్ ముర్రా ఉందా. ఓకే, సో వేరేది తేడా. ఓకే, సో ఇది నెక్స్ట్ బఫెలో సెకండ్ బఫెలో అనమాట. ఇది దేని గురించి చెప్పండి అన్న? ఇది 4 పండ్ల మీద ఉంది అన్న. ఇప్పుడు ప్రెజెంట్లీ ఇది మల్సూరిత సెకండ్ టైమర్ అన్న. దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి 12 liters ఉన్నాయన్న. మన దగ్గర ఈరోజే దిగినాయన్న. ప్రెజెంట్లీ 10 liters రెడీ ఉందన్న. ఓకే, సో పర్ డేకి 10 liters అనేది ఇక్కడ గ్యారంటీ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది థర్డ్ బఫెలో అనమాట. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు 1,20,000 నుంచి 2 లక్షల వరకు ప్రైస్ రేంజ్ అయితే మనకు ఉంది. సో ఇది థర్డ్ బఫెలో. దీని గురించి చెప్పండి అన్న. ఇది అన్న దీని ప్రైస్ వచ్చేసి 1,55,000 అన్న ఆస్కింగ్ ప్రైస్ అన్న. ఓకే, స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది మన దగ్గర. ఓకే, దీని మిల్కింగ్ కెపాసిటీ మనం 12 liter గ్యారంటీ ఇస్తాం మనం. ఓకే, 12 liter పర్ డే గ్యారంటీ. ఓకే, సో చూసుకోవచ్చు 12 liter పర్ డేకి గ్యారంటీ అయితే ఇస్తున్నారు ఇక్కడ అన్నగారు. చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ. ఇది సెకండ్ టైమర్ అన్న. ఇది కూడా సెకండ్ టైమర్ 6th teeth అన్న. 6 పండ్ల మీద ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్లీ పడ్డా. ఓకే ఓకే ఓకే, మీరు కండిషన్ చూసుకోవచ్చు. వీటిది కొమ్ములు చూసుకోవచ్చు. మీరు ఏదైనా క్వాలిటీ అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. దీనిది ఒక్కసారి మీరు అడ్డర్ క్వాలిటీ కూడా చెక్ చేయండి. 4 teeth కూడా మనకు దూరం ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇంకో బఫెలో చూపెట్టాను అన్న. దీని గురించి చెప్పండి అన్న. ఇది మినీ బర్రె అన్న. ఓకే, ఇది మినీ బర్రె అన్న మాది. ఓకే, ఇది ఫస్ట్ టైమర్ అన్న. ఓకే,
దీని దగ్గర మనం 10 లీటర్స్ గ్యారంటీ ఇద్దాం అన్న. దీని దగ్గర గ్యారంటీ ఉందా? 10 లీటర్స్ గ్యారంటీ అన్న ఇది కూడా ఇనిందన్న. ఓకే. ఇది ఒక 4 to 5 days అయిందన్న. మేల్ ఉందా కాల్, ఫీమేల్ ఉందా? దీనిది ఫీమేల్ కాఫ్ అన్న. ఫీమేల్ కాల్ఫ్ ఉంది చూసుకోవచ్చు. దీని కింద ఫీమేల్ కాల్ఫ్ ఉంది మనకు. ఎన్ని డేస్ అవుతుందన్న? ఇది ఒక 6 to 8 days అయిందన్న. 6 to 8 days అవుతుంది. అయితే మనకు ఆన్ ద వేనే ఏనింది అనుకుంటా. అవును, ఆన్ ద వే. ఆ రోజు ఏ రోజు ఇనింది, అప్పుడే మనం బండి ఎక్కించినాం. ఓకే 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 ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆన్ ద వే మనకి. ఇది తులసూరు పడ్డా అన్న, మన దగ్గర తులసూరు పడ్డా. ఓకే. ఇది 4 పండ్ల మీద ఉందన్న. ఓకే చూసుకోవచ్చు 4 పండ్ల మీద ఉంది. ఏ లాక్టేషన్ అన్న ఇది? ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఫస్ట్ లాక్టేషన్ 4 పండ్ల మీద ఉంది మనకు, ఫస్ట్ లాక్టేషన్ ఇక్కడ. దీని కింద అయితే మనకు ఫీమేల్ కాల్ఫ్ ఉంది. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు 1,20,000 నుంచి 2 లక్షల మధ్యలో. దీని ఆస్కింగ్ కోంపల్లి మేడ్చల్ లొకేషన్ ఇక్కడ మనకి. దీని ఆస్కింగ్ ప్రైస్ ఏమో అన్న 135 ఆస్కింగ్ ప్రైస్ అన్న దీనికి. పర్వాలేదు, మీరు ఒక సింగిల్ ప్రైస్ ఏం అవసరం లేదు, మీరు రేంజ్ చెప్పేసేయండి చాలు. చూసుకోవచ్చు రేంజ్ వచ్చేసి మనకు 1,20,000 నుంచి 2 లక్షల వరకు ఉంది. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే పర్సనల్గా చెప్తా అంటున్నారు ఇక్కడ అన్నగారు. దీని గురించి చెప్పండి అన్న. ఇది అన్న 6 పండ్ల మీద ఉందన్న పడ్డా. ఇది సెకండ్ టైమర్ పడ్డా అన్న. ఓకే. దీని మిల్కింగ్ కెపాసిటీ 12 లీటర్స్ పర్ డే ఉండొచ్చు అన్న. ఎందుకంటే మనం కూడా ఇప్పటివరకు ఇక్కడ పెండలే. ఓకే. మనం ఇట్లా రైతులు వచ్చినాక మీరు 2 to 3 times మిల్కింగ్ 2 to 3 times 4 times కూడా వచ్చి చూసుకోవచ్చు అన్న. మన దగ్గర 4 పూటలు వచ్చి పిండి తీసుకుపోండి. అట్లా మనకి ఏం బాధ లేదు. ఎంత మిల్క్ ఉంటే అంతనే చెప్తామన్నా. మనం ఇప్పుడు మార్కెట్లో ఫ్రాడ్ లెక్క మనం చెప్పమన్నా, ఎంత ఉంది అంతనే చెప్తాం మనం. ఓకే. సో ఇక్కడ అన్నగారు ఏం చెప్తున్నారంటే బేసికలీ మీరు ఒక 2 to 3 times అనేది మిల్కింగ్ కానీ చెక్ చేసి తీసుకోండి. ఇంకొకటి మీరు ప్రెగ్నెంట్ బఫెలోకి ఏమేమి గ్యారంటీ ఇస్తున్నారు? మనం ప్రెగ్నెంట్ బఫెలోస్కి అన్న గుడ్లమాయ గ్యారంటీ ఇద్దాం అంతే, ఇంకా ఏం గ్యారంటీ ఉండదు. గ్యారంటీ ఉంటుంది, గుడ్లమాయ గ్యారంటీ ఇద్దాం మనం. ఓకే. సో చూసుకోవచ్చు గుడ్లమాయ గ్యారంటీ అయితే మనకు ప్రెగ్నెంట్ బఫెలోస్కి ఉంటుంది అన్న. ఇది గ్రేటర్ ముర్రా అన్న. ఓకే. గ్రేటర్ ముర్రా ఎన్ని పండ్ల మీద ఉందన్న ఇది? అన్న ఇది 8 పండ్లు వేసినారన్న. సెకండ్ టైం అన్న ఇది కూడా. సెకండ్ టైమర్. అవునన్నా. ఇది ఏనిందన్న? ఏనిందన్న. దీని మిల్క్ కెపాసిటీ ఏమో 12 లీటర్స్ ఉన్నాయి అన్న. ఓకే. కాల్ఫ్ ఏముందన్న? దీని కింద మొగలాగా ఉందన్న. ఓకే. మేల్ కాల్ఫ్ అయితే మనకు ఉంది దీని కింద. మిల్కింగ్ ఇది దీనికి కూడా 10 లీటర్స్ గ్యారంటీ. 10 లీటర్స్ గ్యారంటీ. మన దగ్గర ఏదైనా బర్రె తీసుకోండి మీరు, మన దగ్గర 10 లీటర్స్ గ్యారంటీ ఇస్తామన్నా. మీకు దాని మీద ఎక్కువ ఏమైనా ఇస్తే మీ అదృష్టం అన్న. మనం 10 లీటర్స్ గ్యారంటీ మీద బర్రెలు అమ్ముతామన్నా. పర్ డే 10 లీటర్స్ గ్యారంటీ ఇక్కడ సాగర్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా విజిట్ చేసి ఒక్కసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఈ రోజే కొద్దిగా కండిషన్ అనేది లో ఉంది అనిమల్స్ మనకు. ఇప్పుడే లోడ్ వచ్చింది కాబట్టి మనకు ప్రెసెంట్లీ ఇప్పుడే దిగినాయి అన్న. బిఫోర్ 1 hour 1.5 hours బిఫోర్ మన దగ్గర బర్రెలు వచ్చినాయి. మనకు ఆన్ ద వే మనకు ఫీడ్ సరిగ్గా ఉండదు, వాటర్ ఫెసిలిటీ ఉండదు, ఫీడింగ్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి మనకు మంచిగా ఉండదు ఫీడింగ్ కానీ వాటర్ కానీ. దానికోసం మనకు కొద్దిగా కండిషన్ లో అయిపోతుంది అనిమల్స్వి. ఇంకొకటి మనకు ఒక 2 daysలో సెట్ అయిపోతాయి అన్న. 2 to 3 daysలో సెట్ అయిపోతుంది అన్న. మనకి ఫీడింగ్ మంచిగా తింటాయి. అక్కడ బర్రెలో ఏం ఖాసియత ఉందా అంటే అక్కడిది బర్రెలు ఎక్కడన్నా పోయి తింటుంది అన్న. ఓకే. హర్యానా బర్రెలు. ఓకే. హర్యానా బర్రెలు అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ముంగట. ఫీడింగ్ కూడా మంచిగా వేద్దామన్నా. మన దగ్గర ఫీడింగ్ ఏమేమి వేస్తారన్నా మీరు? మన దగ్గర చున్నీ వేద్దామన్నా. చెన్నై చున్నీ, వైట్ చున్నీ వేద్దామన్నా. ఇంకా పత్తిపిండి వేద్దాం, గోధుమ పొట్టు వేద్దామన్నా. ఇంకా దాంతో ఎక్కువ మనం ఏమన్నాయి. ఎందుకంటే మీరు ఇంకా మంచిది వేస్తే మీకు ఇంకా రిజల్ట్ దొరుకుతుంది అన్న. బాగా వస్తుంది, రిజల్ట్ కూడా బాగా వస్తుంది మీకు మంచిగా వేస్తే. చూసుకోవచ్చు. లొకేషన్ ఏమొస్తుంది అన్న మీది? మనది దులపల్లి రోడ్ ఆపోజిట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్న. ఓకే. ఎవరికైనా అడిగితే చెప్తారు ఇక్కడ సాగర్ డైరీ ఫామ్ ఎక్కడ ఉందంటే. ఇక్కడ చిన్న పోడు నుంచి పెద్ద తాతలు కూడా అడిగితే చెప్తారు మన డైరీ ఎక్కడ ఉన్నాయని. 10 years అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు అన్నగారు. కొన్ని ఏమున్నా కానీ మనకు పెద్ద పేరు ఉంది కాబట్టి మనకు క్వాలిటీ బర్రెలు ఉంటాయి. మీకు ఫ్రాడ్ ఇట్లా ఏముండదు. మీరు రండి, ఎక్కడి నుంచైనా వచ్చి స్టే చేయడానికి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయన్న మన దగ్గర స్టే చేయడానికి కూడా. ఓకే. స్టే చేసి మీరు ఒక 2 to 3 times అనేది మిల్కింగ్ అని ఇంకా మనకు స్టే చేస్తే మనం తిండి గిండి ఏం తింటారు అన్నీ ఉన్నాయి అన్న. బట్ నో డ్రింకింగ్ అన్న మన దగ్గర. సో అవి అయితే కామన్లీ కానీ అది వేరే విషయం అది. సో అకామిడేషన్ అయితే మనకి ఇక్కడ ఉన్న అన్న దగ్గర. రండి, మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వచ్చి మనకు ఒక 2 to 3 times అనేది మిల్కింగ్ చూసుకోండి. ఇంకా మనకు ప్రెగ్నెంట్ బర్రెలు ఉంటే మీకు డాక్టర్ని తీసుకొచ్చి మీరు
మనకు చూసుకోండి ఇక్కడ అన్నగారు అయితే మనకు సేల్ చేస్తూ ఉన్నారు. ప్యూర్ ముర్రా జాతికి సంబంధించిన గేదెలు ఉన్నాయి. బుల్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫుల్ఫిల్ చేస్తారా? ఫుల్ఫిల్ చేద్దామన్నా. ఓకే, బుల్స్ ఏమైనా ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే కూడా మనకు అన్నగారు కనుగండి. సో ఇది లాస్ట్ బఫెలో ఇది. దీని గురించి చెప్పండి అన్న. ఇది ఫస్ట్ టైం అన్న. ఆ, దీని మిల్కింగ్ కెపాసిటీ పోయిన అయితే ఇది ఫస్ట్ టైమర్ అన్న. ఓకే, దీంతో మనం డిజర్వ్ చేస్తున్నామన్నా. ఒక 15 లీటర్స్ వరకు 14 to 15 లీటర్స్ వరకు డిజర్వ్ చేస్తున్నామన్నా. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎక్సెప్ట్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు పర్ డేకి వచ్చి దీని మదర్ మిల్క్ కెపాసిటీ ఏమో 20 లీటర్స్ ఉన్నాయన్న. పర్ డేకి పర్ డే 20 లీటర్స్ దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ. మన దగ్గర వచ్చి ఇందాకనే మనం తీసుకున్నాం అన్న దీనికి. ఓకే, ఇని ఒక 2 days తర్వాత తీసుకున్నాం. ఈ రోజుకి ఇని దానికి 10 days అయిందన్న. సో మనకి జర్నీలో 5 to 6 days అవుతుంది అన్న. జర్నీలో ఓకే, అక్కడ నుంచి రానికి అక్కడ నుంచి రావడానికి మనకి 5 to 6 days అవుతుంది అన్న. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక 1500 కిలోమీటర్స్ ఏమో చేంజ్ వస్తుంది. 5 to 6 days జర్నీ ఉంటుంది కాబట్టి మనకు అనిమల్స్ కండిషన్ అయితే మనకు కొద్దిగా లో ఉంది. మీకు ఒక 2 to 3 daysలో మనకి ఇక్కడ అనిమల్స్ అన్నీ కానీ మనకి ఇక్కడ సెట్ అయిపోతుంది. 2000 kilometers వస్తాయి అన్న. సారీ 2000 kilometers ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మనకు డైరెక్ట్గా సాగర్ డైరీ ఫామ్ వాళ్ళ నంబర్ మనకు స్క్రీన్ మీద అయితే ఉంది. మీరు డైరెక్ట్గా విజిట్ చేసి రావచ్చు. థ్యాంక్ యూ.